ఆరు బయట స్నానం ఆడితే డిగ్గిచికి డింగిచికి అందంగా అవుతామంట. డిగ్గిచికి డింగిచికి ఆరు బయట స్నానం ఆడితే డింగిచికి డింగిచికి అందంగా అవుతామంట. ఆరు బయట అందంగా అవుతామంట. తీసుకెళ్ళి రికార్డింగ్ డాన్స్ లో పడి అడిగేదామని. ఇంత హాయిగా ఉంది. ఒరే రెవట బొక్లీస్, షాంపూ బొర్రకు రుద్దుకుంటారు, భుజాలకు కాదురా బేవకూఫ్. మాకు తెలీదా అండి? మీకే ఏ షాంపూ ఎలా వాడాలో తెలీదు. ఇదేంటి హెడ్ అండ్ షోల్డర్స్, బుర్రతో పాటు భుజాలు కూడా వాడాలి. చాలా తెలిసిపోయింది వీడికి. మార్కుల కోసం చదువుకుంటే మీలా అవుతారు, నాలెడ్జ్ కోసం చదువుకుంటే నాలా అవుతారు. ఏ సబ్బు వాడుతున్నావురా? సుపిత, సంతూర్. మరి ఊళ్ళో వాడుతున్నావు, నీ సొంతూరేళ్ళు రుద్దుకో. బకెట్ ఇచ్చి కొట్టానంటే బుర్ర బేటిచ్చేద్ది ఎదవా. అవును, బయటెట్టేవిటి బాతింగు, బొచ్చు పీకిన బాయిలేరు కోళ్ళ బాడీ వేసుకుని. కుంభమేళాకి వెళ్ళొచ్చినప్పుడు నుండి అయ్యగారు ఆరు బయట ఆకాశాన్ని చూస్తూ స్నానం చేస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉందండి. అది పుణ్య స్నానం, నదిలో చెయ్యాలి. ఇది ప్రైవేట్ స్నానం, గదిలో చెయ్యాలి. తెలుసు, చర్మానికి సూర్యరశ్మి తగులుతూ సన్నీళ్ళు పోసుకుంటే సమ్మగా ఉంటది. ఆహా, చర్మం వలిసి లెదర్ మిల్లు అమ్మేస్తాను. ఏ నీళ్ళలో ఉడికించి చెప్పులు కుట్టేస్తారు, ఎచ్చగా ఉంటది. నీకు సమ్మగానే ఉంటది, చుట్టుపక్కల వాళ్ళకి శాండాలంగా ఉంది. ఏమైంది? నీ వెనకాల ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళ పిల్లల్ని నేను చూస్తున్నారంట. వాళ్ళ అమ్మాయి గారికి నేను నచ్చానండి? వాళ్ళ అబ్బాయికి నచ్చామండి. వీడియోలు తీసి ఒంటరిగా ఉన్నప్పుడు చూసుకుంటున్నాడంట. వెళ్ళి మాట్లాడమంట పెట్టి కలిసి ఇద్దరు కత్తి యుద్ధం చేసుకోవచ్చు. చీచి, శీలానికి శిక్షణ లేకుండా పోతుంది. శిక్షణ కదరా ఎదవా, రక్షణ. ఎవరు? యాత్రకి వెళ్ళొచ్చారు కదన్నయ్య, ఎలా జరిగింది? యాత్ర ఎక్కడ జరిగింది? పాత్రలు తోవడం తప్ప. పాత్రలంటే ఇంట్లో అంటే పతి కాబట్టి పద్ధతి. యాత్రలో ఎందుకు? అక్కడికి వెళ్ళాక నా పిల్లం కొత్త పాత్ర పోషించింది. కొత్త పాత్ర అంటే ఆగు, తోమకు. ఈ తోమిది కాదు, పోషించేది. ఏంటది? ఎల్లా పోషించింది అని అడుగు. అలాగే అన్నయ్య. సెల్లమ్మా. ఏంటన్నయ్య? సేపట్టు. ప్రసాదం పెడతారా? అలాంటిదే. నా గొంతులో కిచకిచ్చేం లేదే. దాంతో మాట్లాడితే కిచకిచ్చేం కర్మ, టోటల్ గా పిచ్చే వస్తుంది. ఏం జరిగిందన్నయ్య? ఏం జరిగిందో తెలీదు, మనం ఏం చెప్పినా దానికి వినపట్లేదు. రా అన్నయ్య, ఎక్కడికే ఈసారి సేపట్టు. ప్రసాదం ఎడం చేతిలో పెట్టకూడదన్నయ్య. నీ ప్రసాదం గోలు తగలయ్యా. ఊరెళ్ళొస్తే ఊరగాయల కోసం, గుళ్ళోకి వెళ్ళొస్తే ప్రసాదాల కోసం బాగా అలవాటైపోయింది. పట్టు. ఎన్ని కిచకిచ్చులు ఏంటన్నయ్యా? కుంభమేళకి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి దాంతో వాగి వాడిని కిచకిచ్చులు ఎచ్చిచ్చి బెల్లలయ్యి. ఇంకా నాకు దాంతో వాగి ఓపిక లేదు, నువ్వు వెళ్ళి వాగు. అంత చెవుడు ఎలా వచ్చిందబ్బా? నాతో అర్పించడానికి వచ్చింది. ఇదిగా మధ్య మధ్యలో కొంచెం మంచిగా తాగుతా ఉండు, లేదనుకో గొంతు అచ్చిపోయి కింద పడిపోతాం. ఇది పక్కిలు ఖాళీ చేసేద్దాం. వినపడట్లేదన్నాడు, ఇదేంటి పాటలు వింటుంది? కుమారి గారు వచ్చేసాడా? మీరా? ఇంకా మా ఆయనేమో అనుకున్నా. ఆయన మీ దగ్గరికి రావడానికి గజగజ వణుకుతున్నారు. వస్తుంటే ఈ విక్స్ ఇచ్చి పంపించారు. మన దెబ్బ మామూలుగా ఉండదు మరి. గజ్జ 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 గజ్జ. చలికాలం పోయి సమ్మర్ వచ్చేస్తుంది కదా. ఇది చలికాలం అనుకుడు కాదు, చెవిటి కాలం అనుకుడు. అవును, మీకు వినపడట్లేదన్నారు. ఓన్లీ మా ఆయన మాటలే వినపడవు. కుంభమేళకి వెళ్దామంటే ఖచ్చితంగా వద్దంటాడని ఇంట్లో ఆత్మలు ఎంటర్ చేశాను. ఆత్మలా? భయపడకు, ఇప్పుడు లేవులే. అమ్మయ్యా. అవును, కుంభమేళకి వెళ్ళొస్తే ఎంత ఖర్చు అయింది? అన్ని ఖర్చులు పోను, 1,00,000 మిగిలింది. ఇది చూడు. కోట్లాది మంది వచ్చే మహాకుంభమేళాలో కాదేది బిజినెస్ కు అనర్హం అన్నట్టుగా మారిపోయింది. అక్కడికి వెళ్లిన భక్తులకు ఓ యువకుడు వేప పుల్లలు అమ్ముతూ 4 రోజుల్లో 40,000 సంపాదించాడు.
ఓ ఇన్ఫ్లుయెన్సర్ అక్కడ పుల్లలు అమ్ముతున్న వ్యక్తిని ప్రశ్నించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అన్నయ్య వేపులు అమ్మించారా? లేదు, ఆర్గానిక్ టిఫిన్ అమ్మించా. ఎలా? ఇప్పుడు ఇది చూడు. మన భారతీయ సాంప్రదాయంలో ఆడవాళ్ళు చేసే ప్రతి పని ప్రకృతి నుంచి వచ్చిందే. పొయ్యి కట్టెలు ప్రకృతి నుంచి వచ్చినాయే, తిరగల్లో రుబ్బురోళ్ళు ప్రకృతి నుంచి వచ్చినాయే, చీపుళ్ళు బూజుల కర్రలు ప్రకృతి నుంచి వచ్చినాయే. అయితే 2 రుబ్బు రోళ్ళు ఆయనకి తెలియకుండా కారులో పెట్టించా. గ్రైండర్లు వాడకూడదు కదా. ఓహో. 1 బస్తా బియ్యం, 1 బస్తా మినప్పప్పు, 1 బస్తా ఇడ్లీ రవ్వ దారిలో కొన్నా. కారులో ఉన్నప్పుడు దారిలో కొంటే తెలిసిపోద్ది కదా. ఆయన అన్లోడింగ్కి వెళ్ళినప్పుడు లోడింగ్ చేసేస్తే తెలియదు కదా. రాళ్లు పేర్చి కట్టెలు పెట్టి అట్టులేస్తుంటే ఆవురావురమంటూ తిన్నారండి జనం. ఆయన ఊరుకున్నాడా? లేదు, పప్పు రుబ్బాడు. ఇడ్లీ 20 రూపాయలు పెడితే ఎగబడి కొన్నారండి యాత్రికులు. మీ ఆయన పాత్రలు తోమాడు. అందుకేనా అంత కోపంగా ఉన్నాడు? కోపందే ఉందండి, తొక్కలో కోపం. ఖర్చు లేకుండా వస్తుంది, కష్టాలు ఎట్టిపోద్ది. పుణ్యం కోసం వచ్చిన ప్రజలకి మంచి పలహారం అందించాం. సేవ. ఆకలితో ఉన్న భక్తులు ఆర్థికంగా నష్టపోకూడదని వ్యాపారం చేశాం. ఏ డబ్బులు రావా? వస్తాయి. టేస్టు కాస్టు సక్సెస్ఫుల్ ఫార్ములా అండి. నిజమే. మరి సౌండ్ ఎఫెక్ట్ ఏంటి? ఇన్ని చిత్రాలు చేశాక సాధారణంగా క్షమిస్తాడు అనుకుంటున్నారా? అరచేతిలో కొత్త తిట్లు రాసుకుంటూ తిరుగుతున్నాడు. అందుకే జనాల అరుపులకి నా చెవులు పనిచేయట్లేదని కారెక్కిన దగ్గర నుంచి కామ్గా కూర్చున్నా. నమ్మాడా? నమ్మకపోయినా చేసేదే ఉందండి. పగ పెంచుకుంటున్నాడు. అరిసి అరిసి అలసిపోయి ఆయనే మారిపోతాడులేండి. అవును. ఇంతకి సౌజీ కనిపించలేదేంటి? ఊళ్ళో ఏదో పనుందని ఆగిందిలేండి. ఈ పాటికి రావాలి మరి. ఎక్కడున్నావే? ఈసారి నిజంగానే వచ్చేస్తున్నాడు. ఎక్కడున్నావా? ఓసే చక్రవాకం ఇదిగో. చెవులు దొబ్బడం కాదు, కళ్ళు దొబ్బాల్సింది. ఆర్డర్లు పెట్టడం అన్న ఆగేది. అండర్వేర్ లో ఆర్డర్ పెట్టుకున్నారా? వెళ్ళి సైజ్ చూసుకోండి, నాకెందుకు ఇస్తున్నారు? పాత ఒరుచుకుపోతున్నాయి అన్నారు, రిటర్న్ చేశారా? కుక్కర్లో పెట్టి కోపంగా చూస్తున్నారేంటి? ట్రైల్ చేసేటప్పుడు మళ్ళీ స్టిక్కర్లు పీకేశారా? ఆ రిటర్న్ తీసుకొని అన్నాడా? ఇప్పుడు ఎవరు వేసుకుంటారు? గూగుల్ పే. నేను ఎందుకు చేస్తాను? ఇది మీ ఆర్డర్, మీరే చేసుకోండి. ఈ ఆర్డర్ నాది కాదే, సౌండ్ ఇంజనీర్ నీదే. ఏంటి మ్యాచింగ్ అవ్వట్లేదా? లోపల వేసుకునే దానికి మ్యాచింగ్ ఎందుకండి? అలా అంటే ఒకసారి మీరు వేసుకునే వేసుకోరు. నా శీల సంతలో ఎట్టేసింది. ఓసి నీ శివులో స్పీకర్లు ఎట్టి తెప్ప. ఈ ఆర్డర్ నీది కాదు, నాదే. ఏమండి, నాకు కూడా ఒక ఆర్డర్ వస్తుంది, తెచ్చివ్వండి. అలాగే. ఏం మేనేజ్ చేశారండి? లేదంటే డ్రైనేజీ స్మెల్ కంటే నీచమైన తిట్లు తిడతాడు. మరి అవును గాని కుంభమేళకి వెళ్ళారు కదా, ఇరుక్కి పొరుక్కి ఇవ్వడానికి ఏం తెచ్చారు? ఏంటన్నారు? కంగారు పడకండి, పిల్ల భయపడింది. గంగా జలం నీళ్ళలో కలుపుకొని స్నానం చేయండి, పాపాలు పోతాయి. 1,00,000 లాభం వచ్చిందన్నారు. ఓన్లీ వాటరేనా? నెక్స్ట్ అరుణాచలం ట్రిప్ వేసి గిరి ప్రదక్షిణ చేసే భక్తులకి గార్లే సమ్ముదాం అనుకుంటున్నా. వస్తారేంటి? గార్ల పిండంటే గట్టిగా ఉంటది, రాన్లేండి. పుణ్యం వచ్చే పనులు చేయరు గాని పుణ్యానికి మాత్రం అన్నీ కావాలి. జనాల్లో సేవాభావాలు చచ్చిపోతున్నాయి. ఇంకో పిచ్చిది వచ్చింది. జాలు బాగా లాగెత్తున్నాయి బా. ఏం చేద్దా బాగుంటదంటావు? కిచెన్ లో కత్తిపేట ఉంది, వెళ్ళి తెచ్చుకో, నరికి పారేస్తాను. కాళ్ళు కూడా లాగుతున్నాయా? లేదు. ఊరెళ్ళి ఏం పీకా? మాకేదోటి పేడ ఎత్తలేదంట బా. నీ మొహం చూపించొచ్చావా? కొన్నాళ్ళు ఆటితోనే ఉండపోయావా? డైజెషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు అలా నీ దర్శనం లభించేది. అక్క
ఇప్పుడు దాన్ని ఎందుకు పిలుస్తున్నావే? అక్క 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 వద్దే వద్దే. అయ్య బాబోయ్, వచ్చింది. ఏమే ఎప్పుడొచ్చో ఊళ్ళో అమ్మ నాన్న ఎలా ఉన్నారు? నేను వెళ్ళిపోతాను. కూర్చోండి, ఊళ్ళో విశేషాలు మాట్లాడుకుందాం. ఏంటి అడుగుతుంది చెప్పు. ఏంటి మరి గేదె పేడట్లేదా? డాక్టర్కి చూపించారా? ఏంటి నీకు అర్థమైపోయిందా? ఈ కోడ్ లాంగ్వేజ్ నాకు చెప్పలేదేంటి? ఏంటి మీకు కూడా అజిత్తుగా ఉందా? దానికి వేసిన మాత్రలు ఏమైనా ఉంటే మీ బావకి ఇయ్యే. ఏది నేను ఒకటేనా మాత్రలు వేసేమంటున్నావు లాంతర్లా తలకేసుకుని? చిచి, దానికి వేసిన మాత్రలు వేసుకోవచ్చు కానీ దానిలో గడ్డి తినకూడదు మీరు. గట్టి కాదే తెడ్డు మొహం, నేను అడ్డీ ఎరగొట్టాలి. ఇప్పుడు బెడ్రూమ్ లోకి ఎందుకు బాగోదు. దీనికి చెవులు దొబ్బే నేను చెప్పింది వినబట్టలేదు అనుకోవచ్చు. ఈ ఎక్స్ప్రెషన్స్ కూడా తెలియట్లేదు ఏంటి? ఏదన్నా అంటే పెద్ద యాక్టర్ అంటూ ఎక్స్ప్రెషన్ సరిగా ఇవ్వా. ఇప్పుడు చూడు నా మైమ్ యాక్టింగ్కి మైకం వస్తుంది. కూర ఏం వండుతున్నావు? ఏంటి భోంచేశాక బోరొత్తారా? అలా ఊతే అజిర్తి తగ్గిద్దా? ఉండు. ఓహో, కూరే వండుతానని అడుగుతున్నారా? సేమ్ టు సేమ్ నేను చేసిందే చేసావు కదే. కొంతమంది విక్రమ్లో అపరిచితం చూస్తారు, కొంతమంది రామాని చూస్తారు. ఏంటి ఇందులో అంత అర్థం ఉందా? చూస్తే అర్థం కావట్లేదా? తెలుస్తుంది. మీ బాబు నీకు చెప్పిన అనవసరంలే. మీ బాబు ఫోన్ చేశాడు, నేనేం సాకిస్తాడు. చెప్పండి మావయ్య గారు. అల్లుడు, నీ విజన్ సూపర్ అల్లుడు. నిజనా? నా చిన్న కూతురి మీద నాకు నమ్మకం లేకపోయినా నువ్వు నమ్మావు. నాన్న నువ్వు ఫోన్ పెట్టే, ప్రతిదానికి తొత్తరా. అమ్మ నా ఫోను. ఇవి నా కంపెనీ అకౌంట్ డీటెయిల్స్. ఒక్కటి బుక్ ఎత్తుంది. మేం చెప్పినట్టు బిజినెస్ లో పెట్టిన 50 లక్షలు ఏం లాస్ అవ్వలేదు. ఎక్స్ట్రా 10 లక్షలు కూడా ఏం అప్పు చేయలేదు. 10 లక్షలు లాభం వచ్చింది, అందుకే ఊరెళ్ళా. నాన్న నాకు డబ్బులు ఇవ్వడానికి పొలం తాకట్టు పెట్టాడు. రైతు పొలాన్ని దున్నితే కడుపు నింపుద్ది, అమ్మితే కష్టం తీర్చుద్ది. అవసరానికి ఆదుకున్న భూమిని ఆదాయం వచ్చిందని వదులుకోలేదు బా ఏ రైతు కుటుంబం. మా నాన్న ఎప్పుడు అంటుంటాడు బా, మీ తాత పోయాక పొలమే నాకు తండ్రి అయింది, నేను పోయాక ఆ పొలమే మీకు తండ్రి అవుతుంది. భూమి ఆస్తి కాదు బాధ్యత అని. అందుకే ప్రాఫిట్ వచ్చిన డబ్బులు పొలానికి కట్టమని నేనే పంపా. సూపర్. నా పరిపాలనలో మీరు చాలా బాగా ప్రవర్తిస్తున్నారు. కళ్ళం నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. అవును, నీకు వినపడదు కదా? అవును, నాకు వినపడదు కదా. ఏమంటున్నారు? డ్రామానా? అలాగే నేను కాల్చుకొని తింటా. ఇది రణరంగం, ఇది చదరంగం, విరగాల్సిందే మడత మంచం. అరే అదేంట్రా అలా కొట్టేశావు? అవునరా, కొట్టినందుకు తప్పే. చంపిది. అరే చాలా గట్టి కొట్టేశాడు.